ఆఫ్ కోర్స్ అమ్మాయిలందరికీ ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్. మరి నా కోసం నువ్వు అండర్వేర్ తీసుకెళ్ళలేదు కదా? ఏడ్చావులే విరిచొచ్చినాడు. క్యాన్సల్, మళ్ళీ ఆడాలి. ఇది చీటింగ్ అమ్మా. బలూన్స్ కొత్తవి తీసుకోవాలి. ఏముందిలే ఇంకా పడుకో. నేను కొట్టడానికి నేను రెడీ అనుకుంటున్నావా? ప్రియాంకకి ఐ అల్ఫాబెట్ తప్ప వేరే అల్ఫాబెట్ లేదు. అన్ఎడ్యుకేటెడ్ ఫెల్లో. నా చిట్టి తల్లి మున్నెవరు పుట్టారు? ప్రతిసారి అడగొచ్చు. స్టోన్ పేపర్ సీజర్. నీకుంది నా కొడక. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. హలో గైస్, అందరూ ఎట్లా ఉన్నారు గైస్? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారు అండ్ మంచిగా ఉండడంతో ఈ రోజు నా బ్యూటిఫుల్ వ్లాగ్ కూడా చూడడానికి వచ్చేసారు. బ్యూటిఫుల్ కాకుండా ఈరోజు కొంచెం బ్యూటిఫుల్ ఫన్ రిలేటెడ్ బ్లాగ్ అన్నమాట. అండ్ అఫ్ కోర్స్ అమ్మాయిలందరికీ ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్. ఎందుకు అంటే ఈరోజు వీడియోలో అబ్బాయిల డబ్బు ఉన్న పాకెట్ని ఎలా ఖాళీ చేయాలో నేను నేర్పించబోతున్నాను. అఫ్ కోర్స్ బికాస్ అమ్మాయినే కాబట్టి. శివ గారి డబ్బు రండి. శివ గారి పాకెట్లో నేను ఇంత పెద్ద బండల్ ఆఫ్ మనీ చూశాను. ఎస్, మీరు వినింది నిజమే. కానీ ఈ రోజు అదంతా ఖాళీ అయి నా పాకెట్లోకి వచ్చేస్తుంది. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో ఆ పాకెట్లో ఎలా వస్తుంది? మీరు కూడా ఇట్లాంటివి ట్రై చేయాలి ఖచ్చితంగా. అంటే ఎలా అనేది ఈ వీడియో ఫుల్ చూడాలి. దానికన్నా ముందు శివ గారు ఇట్లా రావాలి కాబట్టి శివ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. పదండి. ఏం చేస్తున్నావు? మంచి సర్ప్రైజ్ ఉంది రా. అరే నా బర్త్డే అయిపోయింది, ఇంకేంటి సర్ప్రైజ్? ఏ ఆగు, ఇక్కడ ఆగు. ఆగు. దొంగ. ఓకే, నేను తీసుకోవట్లేదు, కౌంట్ చేస్తున్నా. అరే ఏదో ఒకటి ఉంది. కాదు పరి, నీ దగ్గర అంత డబ్బు పెట్టుకుని ఈ పేదవాడి డబ్బు తీసుకుంటావా పరి? వదిలే. ఎందుకు డబ్బు తీసుకుంటున్నావు? Don't worry, నేను కౌంట్ చేస్తున్నాను. ఏదో ఉంది అంటే పాపం పడు. ఏమంటే సర్ప్రైజ్ కి నా డబ్బుకి ఏంటమ్మా సంబంధం? పేదవాడినమ్మా నేను. పేడ కాదు, పేదవాడిని. డబ్బు ఎందుకు తీసుకున్నావు? మూసుకొని ఇక్కడ పెట్టు చెప్తా. నువ్వు మూసుకొని అక్కడ నుంచుంటే నేను ఇక్కడ కౌంట్ చేసుకొని నీ పాకెట్ లో మళ్ళీ పెట్టేస్తాను. సరే, కానీ కౌంట్ కూడా ఎందుకు చేయడం? సరే ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఏ దొంగ, నా చేతిలో వెయ్యకపోతే 32, 33, 34, 35. ఓకే సర్లే ఇచ్చే. ఏ ఆగు, 35,000 నువ్వు ఏం చేస్తున్నావు? 35,000 అంటే పెట్టుకోకూడదు అమ్మా, క్యాష్ పెట్టుకోకూడదు. అంటే ఇంట్లో కాదు, జాగింగ్ అక్కడ గవర్నమెంట్ రూల్ కూడా ఉంది, 50,000 కన్నా తక్కువ క్యాష్ పెట్టుకోవచ్చు మన దగ్గర. ఎందుకమ్మా దానిపైన నీ కళ్ళు? నా కళ్ళేం లేదు. వదిలే అమ్మా, ప్లీజ్ దండం పెడతానమ్మా, నా డబ్బులు వదిలే ప్లీజ్. మొత్తం డబ్బులు ఇదిగో నా పాకెట్ లో ఏం లేవు. అబ్బా. ఇదిగో చూసుకో. అబ్బా సాయిరామ్. సరే, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నాను కదా. కాదు మరి నా బర్త్డే అయిపోయింది కదా, ఇంకేంటి సర్ప్రైజ్? మంచి సర్ప్రైజ్ లో నీకు పదరా చూపిస్తాను. ప్రియాంక ఏ సర్ప్రైజ్ ఇచ్చినా చాలా బాగుంటుంది. నా బంగారం, దానిలో ఎలా? ఓకే పద. అచ్చు బాబు, దా. మంచి సర్ప్రైజ్ ఉంది బంగారు. నన్ను గుడ్ బాయ్, స్టే హియర్. యువర్ సర్ప్రైజ్. వెయిట్, నేను చెప్తా, నేను గెస్ట్ చేస్తా ఏం సర్ప్రైజ్ ఉంది. చెప్పు. మరి ఆ నా కోసం నువ్వు అండర్వేర్ తీసుకెళ్ళలేదు కదా? ఏడ్చావులే విరిచొచ్చినాడు. సరే అంటే నా బర్త్డేకి అదే. ఏం మాట్లాడతాడు? నేను అండర్వేర్ లే కొనడానికి వెళ్తుంటాను. ఆగాగు, నేను రీసెంట్ గా నాకు ఏం కావాలని చెప్పాను. మరి ట్రావెల్ ఏమైనా బుక్ చేసావా? ట్రావెల్ ఏంటి బుక్ చేసేది? అంటే నాకు చెప్పాను, నిన్ననే చెప్పాను కదా కొంచెం. ఒరేయ్, మనం ఇల్లు కట్టుకోవాలిరా, చాలా డబ్బు అవసరం. నీకు బుద్ధి ఉందా? ట్రావెల్ గురించి మరి ఏంటి సర్ప్రైజ్ త్వరగా చెప్పి. నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ప్రియాంక సర్ప్రైజ్ అంటే అమ్మ నాకే ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉంటది.
మళ్ళీ అక్కడికి ఎందుకు పోతున్నావు? లేదు పడిపోతాయేమో అని ఇక్కడ చాలా జాగ్రత్తగా వదిలేదు చూడు, వదిలేదు. ఓకే సరే 3, 2, 1 లో నేను ఇది ఓపెన్ చేస్తా. ఓకే. లేదు నేను కాదు, నువ్వే ఓపెన్ చేసి నువ్వే నీ సర్ప్రైజ్ చూసుకో, ఓకేనా? సరే ఓకే రెడీ. 3 ఏయ్ ఇన్ని అంటున్నా 3, 2, 1 చెప్తే సరే సర్ప్రైజ్. ఏంటిది? గ్లాసులు. మందు తాగం కదా మేము రోజు. మందు తాగడానికి ఎన్ని గ్లాసులు అంటే- వాడతారు? అంటే అది ఓకే సరే ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటి మ్యాటర్? శివు నీకు తెలుసు కదా నాకు ఒక డిసీజ్ ఉంది. ఏంటి డిసీజ్? అది చాలా దారుణమైన డిసీజ్. ఏంటి? డిసీజ్ ఉందా? ముందే చెప్పలేదు ఎందుకు? ఓ షిట్, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా పరి నువ్వు? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేనెందుకు రా వదిలి వెళ్ళిపోతాను? ఈ గేమ్ ఆడిన తర్వాత నువ్వు నాకు కావాల్సింది ఇవ్వకపోతే నేనే వదిలేసి వెళ్ళిపోతాను. గేమా? ఆ, ఏంటి గేమ్? గేమ్ ఇది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంటి గేమ్? అవన్నీ వద్దులే, నీకు గేమ్ గురించేనా? నేను డిసీజ్ ఉంది అంటే నువ్వు పలకవేంటి డిసీజ్ ఏంటి అని? నాకు భయం వేస్తుంది, చెప్పు ఇప్పుడు. షాపోఫోబిమియా. షాప్ షాపోఫోబిమియా అంటే ఒకవేళ మాల్కి వెళ్తే షాపింగ్ చేస్తూనే ఉండాలి మరి అనిపిస్తుంది. ఇక్కడ చూడు, ఇక్కడ ఆ. చూడు. షాపోఫోబియా ఏదో అన్నావు కదా? షాపోఫోబియా. షాపోఫోబియా అన్నావు కదా, అది నీకుంది, నువ్వు ఏదైనా చేస్తావు. నన్ను ఎందుకు, నా అందుకే నా డబ్బులు ఎందుకు లోపల పెట్టావు? పరి కాదు నువ్వు ఇట్లా వెళ్ళలేవు. కాదు శివు, నేను మొన్న షాపింగ్ చేసుకొని వచ్చాను కానీ నా- అరే లాగ్ చేయకు, గేమ్ గురించి చెప్పు. సరే ఇప్పుడు ఏంటంటే ఆ. ఈ గేమ్స్ ఇప్పుడు నేను పెట్టబోతున్నాను. గేమ్స్ కాదు, ఎన్ని- గేమ్స్ దేనికోసం నాకు అర్థం కాదు. ఎంతమ్మా ఆగో. చెప్పు. లాగు. చెప్పు. ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే నీ దగ్గర 35,000 ఉన్నాయి. 35,000 అవి నేను చూశాను. చూసావు. నాతో పాటు ఆడియన్స్ కూడా చూశారు. అరే నెక్స్ట్ చెప్పమ్మా. చూశారు కాబట్టి ఇప్పుడు నా మాట విను. ఇప్పుడు గేమ్ విషయానికి వస్తాం. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. నవ్వకండి. మనం చాలా సీరియస్ గా ఉండాలి, ఓకేనా? సీరియస్ మ్యాటర్. మజాకులు వద్దు నాకు. ఓకే. సరే ఇప్పుడు నేను 3 గేమ్స్ పెట్టబోతున్నా. ఆ. యు అండర్స్టాండ్ మిస్టర్? అరే నెక్స్ట్ చెప్పమ్మా. ప్రపంచం మొత్తం మీద షుగర్ పేషెంట్స్ మన దేశంలోనే ఎక్కువ శాతం ఉన్నారు. 3 గేమ్స్ లో ఒకవేళ నువ్వు 2 గేమ్స్ గెలిచావు అంటే బెస్ట్ ఆఫ్ 3 లో ఆబ్వియస్లీ 2 గెలవాలి మనం. ఓకే. 2 గెలిచావంటే ఆ. నేను నీకు 35,000 కి డబల్ 70,000 ఇస్తాను. అంటే 35,000 35,000 వేలు కాదు 35,000. అదే 35,000 అంటే డబుల్ అయిపోతుంది అంటే 70,000 ఇస్తాను నీకు. పెద్ద అమౌంట్ అది. అవునా? ఇది ఒక బంపర్ ఆఫర్ శివ్, నీకు నీ లైఫ్ లో చెప్తున్నా. సరే ఓకే, గెలిస్తే గెలవకపోతే గెలవకపోతే ఆ 35,000 నువ్వు నాకు ఇచ్చేయాలి అంతే, సింపుల్. బట్ నాకు ఎందుకో నీ మీద డౌట్ ఉంది. ప్రియాంక జైన్ మీద నేను నమ్మలేనండి. ఆగు ఒక్క నిమిషం. ఏంటా? ఆగు. కాదు డౌట్ ఉన్నప్పుడు నాకు అవన్నీ వద్దులే గానీ ఇది పట్టుకో. సరే ఈ గీత మీద నేను ప్రియాంక అని నేను అవును. ప్రమాణం. ఇది గీత కదా, ఇది డైరీ. నాకు చెప్పనే అన్నో బ్లాక్ చేస్తావు. ప్రియాంక అని నేను ఈ గీత మీద ప్రమాణం చేస్తున్నాను. ఒకవేళ శివు అనే అబ్బాయి ఈ 3 గేముల్లో 2 గేమ్ గెలిస్తే చెప్పు. 35,000 కి డబల్ 70,000 నేను ఆయనకి ఇస్తాను. ఓకే. ఒకవేళ గెలిస్తే మాత్రమే, గెలవకపోతే శివు అని నువ్వు మాటివ్వు. నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అంటే నువ్వు ఏదో తేడా నువ్వు నీ కొడుతున్నావు. 35,000 పెడుతున్నావంటే డబల్ ఇవ్వాల్సింది నేను. నా 35,000 పెట్టే ఇవ్వాలి కదా నీకు extra. పెడతావా? మరి ఎక్కడుంది? 35 నీ దగ్గర ఉంది. Okay. 35 ఇంకొకటి ఇచ్చేస్తాను. ఇంకొకటి ఎక్కడుంది అది? లోపల. అవి నేను చూడాలా ఫస్ట్. లోపల దాచాం, చాలా ఉన్నాయి. లోపల చాలా ఉన్నాయి, దాచాం. ఫస్ట్ అవి చూడాలా నేను? అరే ఏంటి అరే? నీ నమ్మకం లేకపోతే వద్దులే. 70,000 వద్దు, ఏం వద్దు. తొక్కే సరే, నేనే కాదు నీకు సరే నిమిషాలు. ఓకే. నా మీద నాకు చాలా నమ్మకం ఉంది కాబట్టి నేను ఆడతా. శివ్ కుమార్ అనే నేను ఈ గేమ్ ని ఆడబోతున్నాను అండ్ దీంట్లో గెలవబోతున్నాను కూడా. ఈ 70,000 నేను ఇంటికి తీసుకువెళ్తున్నాను కూడా. ఇంటే ఇక్కడే ఉంది కదా. అంటే ఓకే, నా రూమ్ కి తీసుకువెళ్తాను నేను, సరేనా? గేమ్స్ ఏంటి, గేమ్ రూల్ ఏంటి చెప్పు. ఫస్ట్ గేమ్ ఏంటి? ఫస్ట్ గేమ్ ఏంటి అంటే గైస్ వెల్కమ్ టు గేమ్ నంబర్ 1. ఓకే, నెవర్ ఎండింగ్ టేల్స్. నెవర్ ఎండింగ్ టేల్స్ లో వి ఆర్ ప్లేయింగ్ గేమ్ నంబర్ 1. ఓకే, రెడీ ఫర్ ఇట్ శివ్? యా రెడీ.
ఓకే సో నా 5,000 నేను తెచ్చుకున్నాను, నీకు కూడా కాదు చెప్పాను. నాకు అదే ప్రియాంక ఏంటి చెప్పిందంటే ఫస్ట్ గేమ్ లో ఆవిడ 5,000 పెడుతుంది, నేను 5,000 పెడతా. సెకండ్ గేమ్ లో ఆగరా నేను చెప్తున్నాను ఆగు. 5,000 పెట్టింది. ఫస్ట్ గేమ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళు డబ్బులు దోచుకుని వెళ్ళిపోతారు. ఓకే సెకండ్ గేమ్ 10,000 అంట. 10,000 10,000. సెకండ్ గేమ్ లో ఎవరు గెలుస్తారో 10,000 తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే 2 గేమ్స్ అయిపోయింది. థర్డ్ గేమ్ లో ఎంత 20,000 అంట. 20,000 థర్డ్ గేమ్ ఎవరు గెలుస్తారో వారు 20,000 తీసుకొని వెళ్ళిపోతారు. సో 3 గేమ్స్ ఉన్నాయి కాబట్టి 3 గేమ్లో 2 గేమ్స్ ఎవరు గెలుస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మొత్తం డబ్బులు వాడికే అంట. ఇప్పుడు నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయంటే నా దగ్గర ఉన్న డబ్బులు ప్రియాంకకి ఇవ్వాలంట. ఇది ప్రియాంక గారు చేసిన పెద్ద రూలు. సరే ఇప్పుడు ఫస్ట్ గేమ్ ఏంటి చెప్పు. ఫస్ట్ గేమ్ ఏంటి అంటే ఫస్ట్ డబ్బులు ఇవ్వు. నీది ఆగు ఇక్కడ పెట్టు. 5,000 నా 5,000 నా 5,000. yes ఓకే చేసాము. ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి బికాస్ గేమ్ చూడాలి వాళ్ళు కాబట్టి 10,000 ఇక్కడ పెడుతున్నాను. సరే ఇప్పుడు గేమ్ ఏంటంటే నేను చేసి చూపిస్తాను ఫస్ట్. ఓకే తర్వాత మనం ఇద్దరం చేయాలి. ఓకేనా రెడీ? ఫస్ట్ సరే చాలా ఎక్సైటెడ్ గా ఉంది గైస్. ఐ యామ్ గోయింగ్ టు విన్ దిస్. 35,000 తీసుకెళ్తున్నా నేను నా రూమ్ కి. అన్న ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. సరే 6 గ్లాసెస్ నా దగ్గర ఉంటాయి, 6 గ్లాసెస్ నీ దగ్గర ఉంటాయి. ఓకే ఇప్పుడు ఆ 6 గ్లాసెస్ ఇట్లా లైన్ లో నుంచి నువ్వు ఎలాగైనా పెట్టుకో, నేను లైన్ లో పెట్టుకో, నేను ఇలా పెట్టుకుంటా. సరే నీ ఇష్టము. సరే ఓకే ఇట్లా ఉంటాయి. ఓకే సరేనా? ఓకే ఇప్పుడు మన దగ్గర బలూన్స్ ఉంటాయి. ఓకే బలూన్ ని బ్లో చేస్తూ అంటే బ్లో కూడా మనమే చేయాలి. ఆగో ఓకే ఓకే ఫ్రీ చేయి మాకు బలూన్ కింద పెట్టు. ఓకే సరే ఇట్లా బలూన్ తీసుకొని నువ్వెందుకు చేస్తున్నావు వదిలే. సరే బలూన్ బ్లో చేసేసి నాట్ చేసేసి ఇట్లా బలూన్ ని ఇట్లా గాలిలో ఎగరేస్తుంటూ ఓకే బలూన్ ఇట్లా ఇట్లా అంటే కింద పడదు. అర్థమైందమ్మా, సో ఇట్లా చేస్తూ ఇట్లా ఇట్లా చేస్తూ ఇట్లా ఇట్లా కింద 3 పైన 2 మళ్ళీ అది బలూన్ పడిపోతే నువ్వు అవుట్. అట్లా అట్లా చేస్తూ చేస్తూ ఎవరైతే ఈ టవర్ ని ఫస్ట్ నుంచో పెడతారో వాళ్ళు విన్నర్స్. నువ్వు చీటింగ్ చేయబోదా ఇలా పడిపోవడం నీలాంటిది కాదు నేను. నువ్వు అలాగే చేస్తావు నాకు తెలుసు. చీటర్ నా మీద నమ్మకం ఉంది కదా? లేదు వేసేసాడు, బాగా వేసేసాడు. సరే గేమ్ రూల్స్ క్లియర్ కదా? యా క్లియర్ ఒకసారి రెడీ 1 2 3 గో. పెద్దది చిన్నది కాదు పెద్దది. కట్టడం రావట్లేదు నాకు. అరే ఎలా కట్టాలి నాకు రావట్లా. అరే ఎలా కట్టాలి ప్లీజ్ ఒకసారి కట్టి మరి రావట్లేదు. అరే ఒకసారి కట్టి ప్లీజ్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కట్టావా? రెడీ 1 2 yes. ఏంటి ఇది? అలా కాదు పని చీటింగ్ పని చీటింగ్. నువ్వు ఉన్నదే ఎంత పడుతున్నావు పరే. అదే ఓకే నువ్వు కంప్లీట్ చేయలేదు. నువ్వు కూడా నువ్వు కంప్లీట్ చేయలేదు. ఎందుకు కంప్లీట్ చేయలేదు? నువ్వు కంప్లీట్ చేయాలి. కింద పడి ఎవరో ఒకరు కంప్లీట్ ఖచ్చితంగా చేస్తేనే అవుతుంది. నాది కింద పడిపోతే నువ్వు విన్నర్ అని కాదు. ఇదేంటైతే ఫుల్ ఆడు. అరే నువ్వే అవుట్ అయ్యావు. క్యాన్సల్ ఫస్ట్ రౌండ్ క్యాన్సల్. మళ్ళీ ఆడాలి. ఇది చీటింగ్ అమ్మా. బలూన్స్ కొత్తవి తీసుకోవాలి. ఏముందిలే ఇంకా పడుకో. సరే ఓకే ఫస్ట్ చెప్పు. ఏ నడి ప్లీజ్ కట్టిస్తావా? అరే ప్లీజ్ కట్టిస్తావా? ఇది ఎలా కట్టాలా అర్థం కావట్లా. ఇది అమ్మ పని పరి చెడింగ్ పరి చెడింగ్ కింద పడిపోయింది. అది కింద పడిపోయింది. నాదైపోయింది ఇక్కడే ఫస్ట్ గా. చెప్పు. నేను నిజాయితీగా చెప్పు.
ప్లే బ్యాక్ చూడండి గైస్, థర్డ్ ఎంపైర్ ఐ వాంట్. ఏ ఆడండి నేను 35 లేదు. సరే థర్డ్ ఎంపైర్ ప్లీజ్. ఓకే ఓకే, థర్డ్ అంపైర్ డిసిజన్ ప్రియాంక టేక్. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. సరే ఫస్ట్ గేమ్ నేను గెలిచాను గైస్, ఐ వెరీ క్లోజ్ టు 35,000. ఆడాళ్ళు మీకు జోహార్లు. Game number 2 in Never Ending Tales is here right now and Shivu double the 10,000. Game number 2 is for 10,000. 10,000 తీసుకో. So guys ఇప్పుడు ఏంటంటే ఒక బాటిల్ తీసుకో. ఏంటి కొట్టకూడదు ఏంటి ఇప్పుడు? అవును చెప్పినట్టే కొట్టాడు. కొట్టాలా? ఒరేయ్ గేమ్ కొట్టాలరా. సో ఇప్పుడు ఏంటంటే నా చేతిలో ఒక అంటే 2 గంటలు ఉన్నాయి. Okay. నువ్వు నీ కళ్ళు గంటలు కడతావా మళ్ళీ ఇప్పుడు? నేను కడతాను. సిన్సియర్ గా ఆడుకుంటాము. అక్కడ కెమెరాస్ ఉన్నాయి, తర్వాత నువ్వు చూసుకోవచ్చు. Okay. ఓకేనా? నేను ఏం షూటింగ్ ఆడను, స్క్వేర్ షూటింగ్ ఆడను. ఏం ఆడాలి ఇప్పుడు? సో ఇప్పుడు ఏంటంటే ఎడ్జెస్ ఉన్నాయి, మనకి బౌండరీస్ ఉన్నాయి అన్నమాట. Okay. అటు ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి. Okay. సో ఇప్పుడు మనం కళ్ళు గంటలు కట్టి నేను 3, 2, 1 అంటాను. ఎవరైతే 3, స్టార్ట్ 2, 1 చేస్తారో move అని చెప్పు. సరే మూవ్ అని చెప్తాను. నేను ఒకవేళ మూవ్ అని చెప్తే నీ ఇష్టం. నువ్వు రైట్ కి మూవ్ అవుతావా, మూవ్ అవ్వకుండా అక్కడే నుంచుంటావా, నీ ఇష్టం. అప్పుడు నేను ఇట్లా కొడతాను. ఒకవేళ నీకు తగిలింది అనుకో, నేను విన్. అంటే బెస్ట్ ఆఫ్ 5 పడతాను. కాబట్టి నేను 4 అయినా 3 అయినా గెలిస్తే నేను విన్నర్. Best of 5 బెస్ట్ ఆఫ్ 5. ఓకే సరే. 5 టైమ్స్ నేను నిన్ను కొట్టేశాను అనుకో, నువ్వు అవుట్. లేదు 5 టైమ్స్ నువ్వు నన్ను కొట్టేసావు అనుకో, 3 టైమ్స్ అయినా కొట్టేసావు అనుకో, నువ్వు విన్. ప్రియాంకని కొట్టడానికి నేనైతే రెడీగా ఉన్నాను గాయ్స్. ఈ గేమ్ మాత్రం ఖచ్చితంగా నేనే గెలుస్తాను. నేను కొట్టడానికి నేను రెడీ అనుకుంటున్నావా? కొడుతున్నావా నువ్వు? లేదు రెడీ. నేను చెప్తున్నాను మూవ్ అని, నేను చెప్తున్నాను, నేను స్టార్ట్ చేస్తున్నా. రెడీ మూవ్. అయ్యో అయ్యో. ఓకే సరే. ఓకే రెడీ మూవ్. నువ్వు బెండైనా శివు, అంటే నువ్వు గట్టిగా కొడతావు. గలీ చూడ గట్టిగా సరే కొట్టు. సరే చెప్పు, నెక్స్ట్ చెప్పు. 1 పాయింట్ నాకు. మూవ్. నువ్వు చిన్న ఆడుతున్నావా? అరే లేదురా, కనిపించట్లేదు నాకు. రెడీ మూవ్. ఓ షిట్. Yes. షిట్. Yes. Yes. Ready. Come on, move on. Move. మూవా. Sorry. Ready? Move. ఇప్పుడు నేను వేరే గెలిస్తే నేను గెలిచినట్టు. మూవ్. అయ్యో ఏ గిరి కాలేదు అసలు. 20,000 నేను గెలిచా. నెక్స్ట్ 15,000 షూ సారీ 20,000 నేను గెలుస్తా. ఓకే గుర్తుపట్టుకో. అది అవదమ్మా. ఒకటి నేను గెలిచాను, ఒకటి శివ గారు గెలిచారు. గేమ్ నంబర్ 3 ది ఫినాలే గేమ్ అన్నమాట. సో ఇప్పటిదాకా ఒక గేమ్ నేను గెలిచాను, ఒక గేమ్ ప్రియాంక గారు గెలిచారు. నా 20,000 ఇక్కడ ఉంది, నీ 20,000 చూపి ఒకసారి. ఇదిగో ఇక్కడ ఉంది. సరే. ఇదిగో.
సరే నువ్వు ఇవ్వు ఈ అమ్మాయి అబ్బాయిల దగ్గర పెట్టు. ఓకే. ఎటువంటి ఆలస్యం చేయకుండా గేమ్ నెంబర్ 3కి వెళ్ళిపోదాము. ఏంటి ఓకే. అంటే ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఉంటాయి మన దగ్గర. ఇక్కడ కూడా బెస్ట్ ఆఫ్ 5 ఆడతాం మనం. ఓకే. ఇప్పుడు ఇక్కడ పిండి పెట్టారు, పిండి ఇక్కడ ఎందుకు పెట్టాను అని అనుకుంటుంటా. క్వశ్చన్ అడుగుతాను, ఓకే. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళు పిండిలో ఫేస్ ముంచరు, ఎవరు సెకండ్ ఆన్సర్ చేస్తారో లేకపోతే ఆన్సర్ చెయ్యరు వాళ్ళు ఫేస్ ముంచాల్సి వస్తుంది. అలా కాదు పరి, అలా ఉంటే ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ అరే లిసన్ టు మీ నాట్ లైక్ దట్ పరి. దిస్ రూల్ ఇస్ నాట్ గుడ్. See, I am asking you the question now. ఫస్ట్ క్వశ్చన్ అంటే నేమ్ పైన నువ్వు ఆన్సర్ చేయాలి. నేమ్ ఇప్పుడు నేను ఒక ఆల్ఫాబెట్ ఇస్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇచ్చాను అనుకో. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది నీ ఫేస్, కమ్ హియర్, ఇక్కడ ఉంటుంది నీ ఫేస్. ఓకే, నేను ఏ చెప్తా, ఏ పైన నువ్వు ఏదైనా నేమ్స్ చెప్పాలా, చెప్పకపోతే ముంచుతా. ఫాస్ట్ గా చెప్పాలా, 1-2 సెకండ్స్ లో చెప్పాలా, లేకపోతే ముంచుతా అలా. సరే దెన్ యూ ఆస్క్ మీ వేరే ఆల్ఫాబెట్ గురించి ఏదైనా చెప్పు. షూ అండ్ డబ్బులు అయితే నాకే వస్తాయి కాబట్టి ఇట్స్ ఓకే, నీ రూల్స్ నీకే వదిలేస్తా. అరే అమ్మా రెడీ? యా రెడీ. yes ఫస్ట్ ఎవరు? ఫస్ట్ నువ్వే. ఓకే రెడీ. ఆల్ఫాబెట్ ఇక్కడ కిందకి రావాలి నువ్వు. చేయి తీయాలా. ఓకే, ఇక్కడ ఆల్ఫాబెట్ చెప్తున్నా. ఏం చెప్పాలి? నేమ్ ఆల్ఫాబెట్ చెప్తున్నా. సి. చైతన్య. తీరా ఏంటి చెప్పేసాను కదా. అంత ఫాస్ట్ గా చెప్తున్నావు మరి నువ్వు. అరే ఇట్లా చెప్పాలి కదా. ఓకే నెక్స్ట్. దగ్గరుండి చైతి రెడీయా? Wait. గట్టిగా ఉండకు, కొట్టేస్తాను. ఓకే ప్లేట్ పెట్టాక ఓకే 3 సెకండ్ టైం ఇవ్వాలి. అర్థమైందా? 3 3 2 అన్న. నేను 3 అన్నా. 2 అన్న. 3 సెకండ్స్. ఓకే రెడీ కదా. కే కార్తిక్. బెస్ట్ ఫ్రెండ్ వేరే ఉంది కదా. yes సరే రెడీ. ఇప్పుడు ఏంటి? ప్లేస్ ప్లేసా? yes నాకు పెట్టా. రెడీ. ఇప్పుడు 3 సెకండ్స్ టైం అన్నా. 3 ప్లేస్ వి 1 2 3 ఏంటి వియనా? ఏ వియనా అంట. వియనా ఏం ప్లేస్? వియనా అనే ప్లేసే లేదు. వియనా అనే ప్లేసే లేదు. వియనా. నీకెలా తెలుసా కంట్రీ పేరు? నీకెలా తెలుసా కంట్రీ పేరు? ఉంది కదా. అది ఆస్ట్రియా, క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రియా. అది నీకెలా తెలుసు వియనా? వియనా తెలుసు నాకు, మూవీస్ లో విన్నాను దాని గురించి. సరే అయిపోయిందా? 2 points గైస్ టు మీ. రెడీయా? చెప్పు. రెడీయా? పి 1 2 3 గో అయిపోయింది. గో శివ్ గో. నా చిట్టి తల్లి మున్నెవరు పుట్టారు? పి నుంచి తెలియదా? పోర్చుగల్ ఇదో ఒకటి చెప్పొచ్చు కదా. తిరప్ప గుర్తురాలేదు. సరే నెక్స్ట్ ఏంటి? థింగ్ యానిమల్. ఐ ఇగ్లు ఏంటి ఏమన్నా అమ్మ ఏమన్నా? ఇడ్లు అంట. రెడీ. యానిమల్. ఐ సేమ్ రూల్ లేదు. అడగకూడదు. 2000 years later. నేను ప్రియాంక గారు మాట్లాడి ఒక ఏంటి సంబంధానికి వచ్చాము. సంబంధానికి వచ్చావా? తీర్మానం చేశాము. నేను ప్రియాంక గారు కలిసి కొంచెం మాట్లాడి కాంప్రమైజ్ చేశాము. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. అంటే ఆఫ్ కోర్స్ నేను గూగుల్ చేసినట్టు, ఆయన పాపం గూగుల్ చేసినట్టు నేను గూగుల్ చేసి వచ్చాను. ఆఫ్ కోర్స్ మనం సేమ్ ఆల్ఫాబెట్ రిపీట్ చేయకూడదు. సరే అని నేను ఓకే అని వదిలేశాను. సో యు రెడీ? యా వేరే ఆల్ఫాబెట్ అడుగు. 1 2 3 గో. టీ. టైగర్. 2 ఇప్పుడు ఏంటి? థింగ్. నెక్స్ట్ కలర్. వస్తువు. నెక్స్ట్ తర్వాత కలర్. ఓకే రెడీ. ఈ 1 2 3 చేతల్లుడు అపరిచితుడికి అమ్మ మొగుళ్ళ తయారయ్యావు. ఓ మై గాడ్ పరే. కమ్ ఆన్ గైస్, ఇప్పుడు నేను గెలుస్తున్నాను. అంత సీన్ లేదే, బాకింగ్ కాదు. 2 లో ఉన్నాము. సరేలే పద. థింక్ కదా. దగ్గరుండు. వెయిట్ దగ్గరుండు. చెప్పు అడుగు. వై 1 2 3
కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కలర్ కదా, సి. ఓ మై గాడ్, అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పాలా? నేను చెప్పకపోయినా డ్రా అయింది. లాస్ట్ క్వశ్చన్ అడగాల. పద, కమాన్, రెడీ. అయిపోయింది. నువ్వు నాకు చెప్తావా? నేను ఒకటి చెప్తా. ప్రియాంకకి ఐ అల్ఫాబెట్ తప్ప వేరే అల్ఫాబెట్ లేదు. అన్ఎడ్యుకేటెడ్ ఫెల్లో. ప్రతిసారి అల్ఫాబెట్ మళ్ళీ రిపీట్ చేయకూడదంటే ఐది రెండోసారి ఐ అడుగుతున్నాను. నెక్స్ట్ రౌండ్ ది ఏదైనా ఆల్ఫాబెట్ వాడొచ్చు. ఫస్ట్ నుంచి నేను వాడింది వాడొచ్చు. ఓవర్ యాక్షన్ చేయకు. ప్రతిసారి ఐ అడగొచ్చు. ఏంటండి ఇది 35,000 కోసం ఇలా నా చీటింగ్? సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది డ్రా అయిపోయింది కాబట్టి 98765432 8765432 ఇది నీట్ గా చెప్పి మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 2 3 4 5 6 7 8 9 ఇలా అన్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ నీట్ గా కరెక్ట్ గా చెప్పిన వాళ్ళే విన్నర్ అయినట్టు. ఇప్పుడు అన్ని సార్లు ఫస్ట్ నేనే స్టార్ట్ చేసిన, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. సరే, ఆర్ యు రెడీ? ఐమ్ రెడీ. 1 2 3 4 5 6 7 8 9 2 3 4 5 6 7 8 9 3 4 5 6 7 8 9 4 5 6 7 8 9 5 6 7 8 9 6 7 8 9 7 8 9 8 9 9 9 9 8 7 6 5 4 3 2 1 8 7 6 5 4 3 2 1 5 4 3 2 1 6 7 7 6 8 పోయింది. 7 6 5 4 3 2 1 ఎవరు చెప్తారు? ఓ, నేను అక్కడ దాకానే చెప్పా. నువ్వు చెప్పు, ఎంత చెప్తావు చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 2 3 4 5 6 7 8 9 ఫాస్ట్ గా చెప్పాలా? 5 6 7 8 ఫాస్ట్ గా చెప్పు. ఇంకా నేను మధ్యలో మాట్లాడలేదు. మధ్యలో మాట్లాడు మాకు తోపలాగా. 4 5 6 7 8 9 5 6 7 8 9 6 7 8 9 7 8 9 8 9 9 9 8 7 6 5 4 3 2 1 8 7 6 5 4 3 2 1 7 8 yes, నేను గెలిచాను. నువ్వు తీసుకురా. గెలవలేదు. నువ్వు అక్కడే ఆగావు. ఆ? నువ్వు అక్కడే ఆగావు. నేను- 7 5 4 3 2 1 దగ్గర ఆగావు. 7 6 5 4 3 2 నేను చెప్పా. తర్వాత ఆగా నువ్వు అక్కడ. 7 6 చెప్పలేదు. వెళ్ళి చూడు. వెళ్ళి 7 5 4 3 2 1 వెళ్ళిపోయావు. కొడుతున్నావు ఎందుకే? కొడుతున్నావు ఎందుకు? నువ్వు కరెక్ట్ గా చెప్పలేదు, నేను కరెక్ట్ గా చెప్పలేదు. ఇంకొక గేమ్ ఆడాలి అని ఒప్పుకో. ఇద్దరు చెప్పలేదు. సో గైస్, ఇది కూడా డ్రా అయింది కాబట్టి స్టోన్ పేపర్ సిజర్ ఆడుతున్నాం. దీంట్లో ఎవరు గెలుస్తారు? బెస్ట్ ఆఫ్ 3. కమాన్, స్టోన్ పేపర్ సిజర్. ఇదేంటి చీటింగ్? ప్రియాంక ప్రతిదాన్ని చీటింగ్ ఆడుతుందండి. మీరు చూస్తున్నారు. రెడీ రెడీ. అది లేట్ గా వచ్చేసింది. రెడీ. స్టోన్ పేపర్ సిజర్. స్టోన్ పేపర్ సిజర్. 1 1 1 నాకు. స్టోన్ పేపర్ సిజర్. 2 పోయాలి, గెలిచావు. తీసుకో 35,000 తీసుకొని పో. తీసుకో 35,000 తీసుకొని పో. మండుతున్నట్టుంది. మీరు ఇంకా బయలుదేరండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నీకుందిరా రే ఉందంటావా? నీ 35,000 ఏయ్! చేస్తావా? మరి